వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే 2014 నుంచి 19 మధ్య అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే 30,85,000 మంది రైతన్నలకు మాత్రం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా రైతన్నలు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే, ఈయన చేసేదేంది ఇచ్చేదేంది? రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము 3,411 వచ్చింది, 3,411 కోట్లు వచ్చింది. అది 30,85,000 మంది రైతులకు మాత్రమే. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే. అదే జగన్ హయాంలో ఏకంగా 54,55,000 మంది రైతన్నలకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిందంటే తెలుసా? 7,802 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది. అప్పట్లో చంద్రబాబు పెట్టిన 715 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కూడా కట్టింది. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మొన్న 2023-24 సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు, ఈ కరువుకు సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి అంటే 2024 జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి. 1,278 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రైతుల తరపున జూన్లో కట్టాల్సిన 1,278 కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల 2023-24 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం. ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద అరచడం కన్నా, జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా, జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు. ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మే.